మోడీ సార్ అనగానే ఏం యాదకి వస్తుంది? ఏంది నోట్ల రద్దా? అది ఇడిచిపెట్టిరు ఊకి అదే పట్టుకుంటారు. సచ్చా భారత్, ఆడవిల్లలను కాపాడుర్రి, ఆడవిల్లలను చదివియుర్రి, జన్ధన్ అకౌంట్లు, పెద్దది పటేలిగ్రామ్, బయట దేశాలకు పోయి సంబంధాలు గట్టిగా చేసుడు, యోగాకు యోగం పట్టించుడు, దేశానికి శాంతి బహుమతులు తెచ్చుడు, ఇట్లెన్నో ఉన్నాయి. ఎప్పుడు ఈ రాజకీయాలు గీముచ్చట్లేనా? సార్కి ఏది ఇష్టం ఏది కష్టం అని తెలుసుకోవద్దా? అందుకే ఒకళ్ళతోని పుర్సాతిగా మాట్లాడిండు. ప్రధానమంత్రి మోడీ సారు హిందీ హీరో అక్షయ్ కుమార్ అన్న వరండాల కూర్చొని హీరో ప్రశ్నలు అడుగుడు, మోడీ సారు జవాబులు చెప్పుడు నడిచింది. మోడీ సారు సన్యాసి కావాలి అనుకుందట, అటెనక ఆర్మీలో షరీక్ కావాలి అనుకుందట. కానీ ప్రధానమంత్రి అయితా అని ఎన్నడనుకోలేదట. పనిలో బిజీగుండి అమ్మని పట్టించుకునే టైం కూడా దొరుకుతలేదని బాధపడ్డాడు. ఊకే ఈయన్నే ఏం కూర్చుంటాం అని బయటకు వచ్చిండ్రు. కింద మీద సైడ్లకు మొత్తం కెమెరాలు పెట్టినట్టుర్రు. ఇంటర్వ్యూ షూటింగ్ మస్తు వచ్చింది. జరసేపు మైదానంలో తిరిగినాక చౌకీదార్ తోటి చాయ్ పే చర్చ నడిచింది. కాంగ్రెస్ లీడర్ ఆజాద్ సారు మంచి దోస్తట మోడీ సార్కు. ఇక బెంగాల్ మమతక్క అప్పుడప్పుడు మిఠాయిలు కుర్తాలు పంపిస్తుందట. సోషల్ మీడియాలో మీ మీద మస్తు జోకులు వస్తున్నాయి అనుకుంటా పల్క ఫోన్ లా ఫోటోలు చూపిస్తుంటే పుల్కరిచ్చిపోయిండు ప్రధాని సారు. तो ये रोहित शेट्टी जो है ये एक्शन डायरेक्टर हैं. अगले दिन आपको उनका इतना असर पड़ा, सीधा मोटरसाइकिल लिया आपने निकल पड़े. तो ये मीम देख के आपको कैसा लगता है? मैं एंजॉय करता हूँ. मैं उसमें मोदी को कम देखता हूँ, క్రియేటివిటీ కు జ్యాదా దేఖతా. నా మీదేసే జోకులకు చూసి నవ్వుకుంటా, సూపర్ క్రియేటివిటీ చూపిస్తారు అంటున్నాడు. ఎవ్వల్ని కష్టపెట్టుడు నాకు ఇష్టం ఉండదు, నా కోపం అసలుకే రాదు అనుకొచ్చిండు. ఈ లేకర్లకే ఇంటర్వ్యూలు ఇస్తందుకు టైం దొరకని ప్రధాని సారు హిందీ యాక్టర్ తోని పుర్సాతగా మాట్లాడిందంటే ఏం మతలబు ఉన్నదో మరి.